18వ అధ్యాయం 11వ వచనం నుంచి మనం చూస్తుంటే ఆయన ఎంత భీకరుడో, ఎంత గొప్పవాడో, ఆయన శక్తి ఎంతదో అది మనం చూడగలుగుతూ ఉంటాం. అలా కిందకు వచ్చినట్లయితే మనకి 19వ వచనంలో 2వ మాట చూసినట్లయితే, నేను ఆయనకు ఇష్టుడను గనుక ఆయన నన్ను తప్పించెను. ఎంత మంచి మాట అండి. నేను ఆయనకు ఇష్టుడను. మనం ఏమి చేస్తే ఆయనకి ఇష్టలుగా ఉంటాము అని ఎప్పుడైనా ఆలోచన చేసామా అంటే చాలా సందర్భాలు చేసి ఉంటాం. కానీ ఈరోజు దేవుడు మనకు ఒక చిన్న క్లారిటీ ఇస్తున్నాడు. ఏంటో తెలుసా? మనము ఏమి చేస్తే ఆయనకి ఇష్టమై ఉంటాము, ఇష్టరాలుగా ఉంటామని చూస్తే మనుషులు చూసే విధానం ఒకలాగా ఉంటుంది, దేవుడు మనుషులను చూసే విధానం ఒకలాగా ఉంటుంది. మనిషిని చూసే విధానం ఒకలాగా ఉంటుంది, దేవుడు మనుషులను చూసే విధానం ఒకలాగా ఉంటుంది. మీ కళ్ళకందరికీ ఒక వ్యక్తి ఒకలా కనిపించవచ్చు, కానీ ఆ వ్యక్తిని యాజిటీజ్గా అదే టెంపోలో అదే వ్యక్తిత్వంతో మీకు ఏదైతే అనిపిస్తుందో అలా దేవుడు చూడకుండా ఉంటాడు. ఎందుకంటే మీకు అనిపించేదంతా అది నిజం కావచ్చు, అబద్ధం కావచ్చు, మీకు తెలిసిన విషయాలు కావచ్చు, కానీ దేవుడు ఏం చూస్తాడండి? హృదయాన్ని చూస్తాడు. ఇప్పుడు మీరు చూస్తున్నా నేను వేసుకున్న షర్ట్ ఇది ఇస్త్రీ చేసిందా లేదా చెప్పండి. ఆల్రెడీ ఎగ్జాంపుల్ చెప్పాను. ఇది ఇస్త్రీ చేసిందా లేదా? నో 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 చెప్పండి. కనీసం నో అని చెప్తున్నానా? మీకు తెలుసండి, ఇది 2 సార్లు పాముకున్న నేనే, 2 సార్లు 2 టైమ్స్. ఇది కత్తర్ మోడల్ అనమాట. ఇది మామూలుది కాదు, కత్తర్ మోడల్. ఎంత పామినా అది కొంచెం దగ్గరికి కుచించిపోయి అది ఆ డిజైన్ అంతే. ఎంత పామండి, సిల్క్ లాగా అయితే నున్నగా రావట్లేదు. ఒకసారి అయిపోయింది, నాకు మళ్ళీ చూస్తే బాగోదు మళ్ళీ పాముకున్నాను నేనే. అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? ఇంట్లో ఇస్త్రీ నేనే చేసుకుంటున్నాను. అప్పుడప్పుడు, ఎప్పుడు కాదు, అప్పుడప్పుడు. ఈ షర్టు నలిగిపోయింది అని మీరు ఫీల్ అవుతుంటారు. ఒక సందర్భంలో షర్టు బాగుందని ఫీల్ అవుతుంటారు, కానీ చూడగానే మనకి అనిపించింది ఇది షర్టు నలిగిపోయిందని. అలాగే ఒక వ్యక్తి జీవితాన్ని మనం చూసినప్పుడు ఆ జీవితం బాగోలేదు అన్న ఆలోచనకి మనం వస్తూ ఉంటాం. లాజర్ జీవితాన్ని చూసినప్పుడు ఆ వ్యక్తి జీవితం బాగోలేదు. చాలామంది మేధావులు ఏమనుకుంటారంటే ఆ రోజు లాజర్ను చూసి అతను ఏదో తప్పిదం చేశాడు, అతను ఏదో పాపం చేశాడు, అతనికి ఏదో శాపం వచ్చింది, అందుకే తన ఆరోగ్యము పోయింది, తనకి హీనమైన దశ వచ్చింది, ఆరోగ్య పరిస్థితి బాగాలేదు, ఆర్థిక పరిస్థితి బాగాలేదు, ఆప్తులు ఎవరూ లేరు, తన పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. దీనికి కారణం ఏంటి? అతను ఏదో తప్పిదం చేశాడు, అతనికి ఏదో శాపం వచ్చింది, అతనికి ఏదో పాపం చేశాడు అతను అనుకుని చాలామంది అనుకోవచ్చు. కానీ ఇక్కడ దేవుడు మీ అందరికీ ఒక మంచి విషయం తెలియజేయాలని ఆశపడుతున్నాడు. ఆ స్థితిని కల్పించింది కూడా దేవుడే, పేదల్ని కూడా పేదల కింద పుట్టిస్తున్నది కూడా దేవుడే. తెలుసండి మీకు? ఒక ఆరోగ్యం లేకుండా ఒక వ్యక్తిని పుట్టిస్తున్నది కూడా దేవుడే. ఒక వ్యక్తి ఎంత కష్టపడినా సరే ఇంకొక 10,000 కూడా యాడ్ చేసుకోలేని పరిస్థితిలో ఉంచేటట్టుగా ఉన్న జాబులు ఇచ్చేది కూడా దేవుడే. ఎందుకలా? ఒక్కొక్కరినేమో కోటీశ్వరులు చేస్తాడు, ఒక్కొక్కరినేమో ఎక్కడున్న వాళ్ళు అక్కడే ఉన్నట్టుగా అనిపిస్తుంది, ఒక్కొక్కరికి మంచి ఆరోగ్యం ఉంటుంది, ఒక్కొక్కరికి ఊరికినే ఆరోగ్యం పోతుంటుంది. ఎందుకు ఆ స్థితిని ఆలోచన చేస్తే, ప్రాక్టికల్గా మనం ఆలోచన చేసినట్లయితే, దేవుడు ఒక వ్యక్తి ఏ స్థితిలో ఉన్నాడో ఆ వ్యక్తి ఆ స్థితిలో ఎంజాయ్ చేస్తున్నాడా లేదా, సంతోషిస్తున్నాడా లేదా, ఇంకా పై స్థాయి కోరుకుంటున్నాడా లేదా, తన ఆలోచన విధానం ఎలాగుంది అని చూస్తూ ఉంటాడు. ఒక 20,000 మంత్రికి వచ్చే శాలరీ కలిగిన ఒక జీతం ఉందనుకోండి, ఒక స్త్రీకి కానీ పురుషునికి కానీ, ఆ జీతంలో ఆ స్త్రీ ఆనందంగా ఉందా లేదా, ఆ స్త్రీ తను తాను నిందించుకుంటుందా లేదా, తన స్థితిని బట్టి తను తాను ఇతరులను చూసి అసహించుకుంటుందా లేదా, ఇతరులను చూసి కాస్త వాళ్ళని తిడుతుందా లేదా, ఇతరుల పొజిషను కోరుకుంటుందా లేదా, తనకున్న స్థితి తను గౌరవంగా చూస్తుందా లేదా అన్నది దేవుడు చూస్తాడు. అర్థమవుతుందండి? తన స్థితిని తనకి అలా ఇచ్చి టెస్ట్ చేస్తున్నాడు దేవుడు. అర్థమవుతుందండి? తన స్థితిని తనకి అలా ఇచ్చి పరీక్ష పెడుతున్నాడు. దేవుడు భూమి మీద మనిషిని పుట్టించినప్పుడు ధనవంతులుగా, ధనహీనులుగా, గొప్పవారిగా, బలవంతులుగా, శక్తివంతులుగా
గొప్ప ఉన్నత స్థాయిలోని హీన స్థాయిలో కూడా దేవుడు ఆటోమేటిక్గా పుట్టిస్తూ ఉంటాడు. ఎందుకంటే తనున్న స్థాయి తనకి ఎంజాయ్ కలిగించాలి, తనున్న జాబ్ తనకి సాటిస్ఫై కలిగించాలి. ఇతరుల జాబుల వైపు తిరిగి తన మనసును పాడు చేసుకుంటాడు. దేవుడికి అది నచ్చదు. ఎందుకు నచ్చదంటే దేవుడు తనకి ఆ స్థాయి ఇచ్చి తను టెస్ట్ చేస్తున్నాడు. తను సంతృప్తిగా ఉండాలి, తను తృప్తిగా ఉండాలి. ఎప్పుడైతే తను చేస్తున్న పనిలో, తను చేస్తున్న బిజినెస్లో, తను చేస్తున్న జాబులో సాటిస్ఫై అవుతారో, ఎస్ భగవంతుడు నాకు ఇది ఇచ్చాడు. ఇప్పుడు మనందరం కూడా చక్కగా మాట్లాడుతూ ఉంటున్నాం, మనందరం కూడా చాలా వింటున్నాము, మనందరం కూడా మన కాళ్ళతో చర్చికి వస్తున్నాము. కానీ మన కాళ్ళతో మనం రాలేని పరిస్థితి ఎంతోమందికి ఉంది. వాళ్ళ కాళ్ళతో వారు చర్చికి రాలేరు, వారి చెవులతో వారు వినలేని స్థితిలో ఉంటారు, వారి నోటితో వారు మాటలేడలేని స్థితిలో ఉంటారు. అయితే దేవుడు మనకి ఎంతో గొప్ప భాగ్యం ఇచ్చాడు. అది ఇప్పుడు కూడా మనం ఊహించం. మనం ఎప్పుడు కూడా ఆర్థిక పరంగానే చూస్తూ ఉంటాం, కానీ దేవుడు మనకి ఎన్నో భాగ్యాలు ఇచ్చాడు, ఎన్నో భాగ్యాలు ఇచ్చాడు. చాలామందికి ఆస్తమా ఉంటుంది, తెలుసా మీకు? ఆస్తమా ఊపిరి పీల్చుకోలేని జబ్బు. అది ఎవరో గట్టిగా పీక పట్టుకుంటే వాళ్ళు బలవంతంగా ఊపిరి పీల్చుకున్నట్టుగానే లైఫ్ టైం కలుపుతూ ఉంటుంది. ఊపిరి అందదు. మనమైతే ఎంతో స్వేచ్ఛగా అసలు ఊపిరికి సంబంధించిన విషయం మర్చిపోయి మరి మనం ఏం చేస్తున్నామని ముందుకు వెళ్తున్నాము. దీన్ని బట్టి దేవుడికి ఎప్పుడు కూడా కృతజ్ఞత భావము చూపించరు. చక్కగా చూడగలుగుతున్నాం ప్రపంచాన్ని. ఎంతోమందికి భాగ్యం లేదు, దాన్ని బట్టి దేవుడికి స్తోత్రాలు చెల్లించరు. చక్కగా నడవగలుగుతున్నాం, చక్కగా ఫుడ్ తినగలుగుతున్నాం. చాలామంది ఎక్కువ సంపాదించేస్తుంటారు వయసులో. కొంత సమయం అయిన తర్వాత వారు తినడానికి లేని పరిస్థితికి వచ్చేస్తారు. ఆరోగ్యం అంటే ఎంత డబ్బు ఉంటుంది, ఆరోగ్యం ఆ పరిస్థితి ఎలాగైపోద్ది అంటే వారు పాడు చేసుకున్న ఆరోగ్యం, ఎన్ని కోట్లు డబ్బులు ఉన్నా, ఎంత ఆస్తి ఉన్నా, ఎన్ని సైట్స్ ఉన్నా, ఎన్ని ఆస్తులు ఉన్నా, అంతస్తులున్నా, మేడలున్నా, వారికి ఉన్న ఆరోగ్యం బట్టి వారు సరిగ్గా తినలేరు. ఎందుకు అలా వచ్చిందంటే వారికి ఎంత ఉన్నా సరే తినలేము. కానీ మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు? 2 కోట్ల 3 కోట్ల చక్కగా తింటాం. ఇదంతా కూడా దేవుడు మనకి ఇచ్చిన భాగ్యం కింద ఎప్పుడు అనుకోవాలి. దేవుడు మనకి అలాంటి మంచి గొప్ప భాగ్యం ఇచ్చాడు. ఎందరికో లేని భాగ్యం ఇచ్చాడు. హార్ట్ పేషెంట్లు ఉంటారు ఎంతోమంది, కిడ్నీ పేషెంట్లు ఉంటారు ఎంతోమంది, హాస్పిటల్కి పరిమితం అయిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వారికన్నా మనం ఎంతో గొప్ప భాగ్యాలు చక్కగా ఫ్రీగా చక్కగా తిరుగుతున్నాం. మన ఏరియాలో మన పనులు మనం చేసుకోగలుగుతున్నాం. మనం దేవుడికి ఎల్లవెల్లలా స్తుతులు చెల్లించాలి. ఏమన్నా రాయబడిందండి ఇక్కడ? నేను ఆయనకు ఇష్టుడను, నేను ఆయనకు ఇష్టుడను. మన స్థాయిని బట్టి మనం ఎప్పుడు కూడా మనం ఏం చేసుకోకూడదు, నిందించుకోకూడదు. మనం ఇష్టుడిగా ఉండాలి. మన స్థాయి తక్కువగా ఉందా అయినా సరే అక్కడ చక్కగా ఆనందంగా ఉంటూ దేవుడికి ఇష్టుడిగా ఉండాలి. లాజరు జీవితం బాగోలేదని చెప్పి ఆయన దేవుడు నిందించి ఆయనకి అయిష్టుడిగా ఉండుంటే ఆయన వెంటనే పరలోక రాజ్యం వెళ్తారా అంటే వెళ్ళడు. ఆయన స్థితిలో, అది చిన్నది కావచ్చు పెద్దది కావచ్చు, ఆయన స్థితిలో ఆయన సంతోషంగా ఉన్నాడు. ఆయన స్థితిలో ఆయన సాటిస్ఫై అయ్యాడు. ఆయన స్థితిలో ఓకే, దేవుడు నాకు ఇది ఇచ్చాడు, ఇక్కడ నాకు పరీక్ష చేస్తున్నాడు, నా జీవితం ఒకవేళ దీంతోనే అంతమైపోయినా సరే పర్వాలేదు, నాకు ఆయన గొప్ప భాగ్యం ఇస్తున్నాడు, నన్ను ఇలా టెస్ట్ చేస్తున్నాడు, నన్ను ఇట్టి విధమైన స్థితి ఇచ్చి, నన్ను ఇట్టి విధమైన శ్రమల్లో నడిపిస్తూ, నాకు ఇట్టి విధమైన కష్టం ఇచ్చి నన్ను పరీక్ష పెడుతున్నాడు. ఎందుకు? మనము ఎలా స్పందిస్తామో, మనం ఎలా ఆలోచన చేస్తామో, మనం ఎలా ఇతరులని పొరపాటున దూషిస్తామేమో, దూషిస్తారా లేదా, నిందించుకుంటారా లేదా. మనల్ని మనం నిందించుకోవడం కూడా బైబిల్లో తప్పని చెప్తుంది తెలుసండి. మన స్థితిని బట్టి మనం ఎప్పుడు కూడా మనల్ని మనం కూడా నిందించుకోకూడదు. నా జీవితం ఇలాగే ఉంది, నా జీవితం చాలామంది చెప్తున్నాడు ఇలా ఉంది, ఇది జీవితం వద్దు, ఇదేం జీవితం అనుకుంటారా, అది దేవుని దృష్టిలో తప్పు. ఆ స్థితిని ఇచ్చింది, ఆ జీవితం ఇచ్చింది దేవుడే. ఆనందించాలి, సంతోషించాలి, అందులో ఉన్న ప్లస్ చూసుకోవాలి. డబ్బు లేదా, ఆరోగ్యం ఉందా, ఎంజాయ్ చేయాలి. డబ్బు లేదా, 2 కళ్ళు పనిచేస్తున్నాయా, ఎంజాయ్ చేయాలి. డబ్బు లేదా, 2 కాళ్ళు పనిచేస్తున్నాయా, ఎంజాయ్ చేయాలి. డబ్బు లేదా, 2 చేతులు పనిచేస్తున్నాయా, ఎంజాయ్ చేయాలి. డబ్బు లేదా, నీ గుండు బాగా కొట్టుకుంటుందా, హ్యాపీగాని ఎంజాయ్ చేయాలి. గుండు జబ్బులు లేవా, ఎంజాయ్ చేయాలి. డబ్బు 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 అని దాని వైపు చూసి దేవుడిచ్చి గొప్ప భాగ్యమైన నీ శరీరాన్ని, ఆరోగ్యాన్ని చాలా ఈజీగా పక్కన పెట్టేస్తూ ఉంటారు. దేవుడు అది ఒప్పుకోడు. నీ స్థాయిని ఎంజాయ్ చేయాలి, నువ్వున్న స్థితిలో ఎంజాయ్ చేయాలి, నువ్వున్న స్థితిలో నువ్వు చాలా సాటిస్ఫై అవ్వాలి. ఎస్ ప్రభు నాకు ఇది చాలు అనుకోవాలి మనస్ఫూర్తిగా. ఎస్ గ్రేట్ స్థితిలో ఉన్నాను నేను, నీకు 10,000 కావచ్చు, 5,000 కావచ్చు, నాకు మంచి స్థితి ఇచ్చావు అనుకోవాలి. అక్కడ ఎప్పుడైతే నువ్వు సాటిస్ఫై అవుతావో అప్పుడు దేవుడికి ఇష్టడుగా ఉంటాం. అర్థమవుతుందని? ఎప్పుడైతే ఇష్టడుగా ఉంటావో ఆయన
అన్ని ఆపదల నుంచి మనం తప్పిస్తాడు, అన్ని ప్రమాదాల నుంచి మనం తప్పిస్తాడు, అన్ని స్థితిగతులను ఆయన మార్చబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలిగిందాక. ఆమేన్. అందుకే మన స్థితిని ఎప్పుడు కూడా నిందించుకోకూడదు. ఎప్పుడు ఎంత కష్టపడినా సరే ఇక్కడే ఉంటున్నాను, ఎప్పుడు ఎంత కష్టపడినా సరే ఇంకొక 20,000 కూడా యాడ్ చేసుకోలేకపోతున్నాను, ఎప్పుడు ఎంత కష్టపడినా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళకపోతున్నాను, ఎప్పుడు ఎంత కష్టపడినా వాళ్ళగా ఉండకపోతున్నాను అని చెప్పి ఎప్పుడు అటు చూస్తావా లేదా అన్నది దేవుని యొక్క క్వశ్చన్. ఆ ప్రశ్న ఏంటి? నువ్వు అలా ఆలోచన చేస్తావా లేదా అని చెప్పి ఒక పర్టికులర్ స్థితిని నీకు ఇచ్చినప్పుడు నువ్వు ఖచ్చితంగా అలా ఆలోచన చేస్తావు అనుకో, నువ్వు ఓడిపోయినట్టే. చెప్పండి, మీరు అలాగే ఆలోచన చేస్తారా లేదని చెప్పి దేవుడిని టెస్ట్ చేసినప్పుడు నీ పక్కన నీకు ఎగ్జామ్ పెట్టి పక్కనే నీకు ఏం చేస్తారు? ఒక గైడ్ ఇస్తాడు. అందులో అన్ని ఆన్సర్స్ ఉంటాయి, పక్కనే పెడతారు. నువ్వు అందులో చూసి రాస్తావా లేదన్నది పరీక్ష. అలాగే ఉంటుంది దేవుడి యొక్కది. అన్ని దగ్గరగా పెడతాడు. ఆలోచించే తగ్గ, మనల్ని మనం నిందించుకో తగ్గ పరిస్థితి మనకు వచ్చినప్పుడు కూడా దేవుడికి అయిష్టులుగా ఉండకూడదు అన్నది ఈ రోజు యొక్క వాక్యము మనకి సెలవిస్తుంది. దేవుడికి ఇష్టలుగా ఉండాలి, మన స్థితిని మనం గౌరవించుకోవాలి, మన స్థాయిని మనం గౌరవించుకోవాలి. మన యొక్క పరిస్థితులు ఎలాగ ఉన్నా సరే దాంట్లో మనం పూర్తిగా ఆనందంగా ఉండాలి. అందులో వెతుక్కోవాలి, ఆనందాన్ని వెతుక్కోవాలి, అందులో ప్లస్ పాయింట్లు వెతుక్కుంటే అప్పుడు సాటిస్ఫై అవుతా ఉంటాం, అప్పుడు దేవునికి ఇష్టలుగా ఉంటామన్న. ఎప్పుడైతే ఇష్టలుగా ఉంటామో, దేవునికి ఇష్టలుగా ఉంటామో, దేవుడు అనేకమైన మేలు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాడండి. తెలుసా? మనం ఇప్పుడు నిందించుకుంటున్నామో దేవుడి యొక్క ఆశీర్వాదాలు మన మీదకి రావట్లేదు. మన స్థితి బాగోలేదు అనుకుంటున్నామో దేవుడి కొత్త ఆశీర్వాదం మనకి ఇవ్వడానికి ఇష్టపడతలేదు. ఎందుకు ఇష్టపడతలేదంటే మన స్థితి మనకి నచ్చట్లేదు. దేవుడు ఇచ్చిన స్థితి, మనం ఉన్న స్థితి మనకి నచ్చట్లేదు. తప్పది. దేవుడు మనకి ఇచ్చిన స్థితి, మనం ఉన్న స్థితి మనకి నచ్చాలి. అప్పుడు దేవుడికి మనము నచ్చుతాము. ఎస్, నా కుమార్తె కాస్త డబ్బులు తక్కువ ఇచ్చినా సరే ఇంకో విశ్వాసము చూపిస్తుంది, నా మీద చాలా ప్రేమ చూపిస్తుంది, నాకు ఇష్టంగా ఉంటుంది అని చెప్పి దేవుడికి ఎప్పుడైతే అర్థమవుతుందో అప్పుడంట ఆకాశ వాకిళ్ళు ఇప్పి పట్టజాలను విస్తారమైన ధన్యతలతో నింపుతాడంట. ఈ మధ్య నాకు ఒక దర్శనం వచ్చింది. ఆ దర్శనంలోని మమ్మీ, నేను, మా ఫ్యామిలీ అందరూ ఉన్నాము. అది ఒక మెట్లు అనమాట. ఒక 20 minutes ఉంటాయి, కరెక్ట్గా స్టెప్స్ ఉంటాయి, కరెక్ట్గా అలాగలాగా. ఆ స్టెప్స్ ఎండింగ్లోంచి సముద్రం ఉంది. కొన్ని స్టెప్స్ ఉన్నాయి, ఆ స్టెప్స్ ఎండింగ్లోంచే సముద్రం, పూర్తిగా సముద్రం ఉంది. చాలామంది అక్కడ ఉన్నారు, నేను ఉన్నాను. ఆ సముద్రాన్ని చూస్తున్నాను. సముద్రం చూస్తున్నప్పుడు ఒకసారి చాలా నిమ్మలంగా ఉంటుంది, ఒకసారి నొరగలుగా ఉంటుంది, చాలా నెమ్మదిగా ఉంటుంది, ఒకసారి నొరగలు కక్కుతుంది. అలా నేను చూస్తున్నాను. సముద్రం ఎండింగ్లో ఆనుకుని ఆకాశం అటాచ్ అయి ఉంది. చూడండి ఎంత విచిత్రంగా. 3 స్టెప్స్ ఉన్నాయి. స్టెప్స్ ఎండింగ్లోనేమో సముద్రం ఉంది, సముద్రం ఆనుకునేమో ఆకాశం చక్కగా బ్లూ కలర్తో స్కై అలా కనబడుతుంది. నేను చూస్తూ ఉండగానే స్కై తెరవబడింది. మన కన్ను ఎలాగైతే తెరవబడుతుందో అలాగే ఇక్కడి నుంచి ఈ మాత్రం భాగం వరకు ఇక్కడికి తెరవబడింది అనమాట. ఈ సైడ్లో చాలా ఎక్కువ. అలాగే ఇక్కడ కూడా ఒక చిన్న పార్ట్ తెరవబడింది, అలాగే ఇక్కడ కూడా ఒక చిన్న పార్ట్ తెరవబడింది. ఇది చిన్నది, ఇది కొంచెం పెద్దది, ఇది ఇంకా పెద్దది అనమాట. 3 ఓపెన్ అయ్యాయి. అది ఓపెన్ అయిన తర్వాత ఆ లోపల పంట పొలాలు కనపడ్డాయి. నాకు ఆశ్చర్యం అనిపించింది, కల్లోనే ఆశ్చర్యం అనిపించింది. పంట పొలాలు, పైరు, చక్కగా ఎదిగిపోయిన పైరు కనిపిస్తుంది నాకు, పచ్చగా నిగనిగలాడుతూ. అక్కడ పని వాళ్ళు కూడా కనబడుతున్నారు నాకు, ఇది చూసాను. ఎక్కువైతే ఏదైతే ఓపెన్ అయిందో దాన్ని చూసినప్పుడు పెద్ద పంట పొలాలు నేను ఇలా చూస్తున్నాను. మొత్తం 3 వైపులో కూడా నేను అనుకున్నాను ఆకాశం వెనకాల పంట పొలాలు పండిస్తారేమో అన్నంతగా భ్రమలోకి గురయ్యాను కల్లోని. అప్పుడు వెంటనే అమ్మ ఉన్నది అక్కడ, మమ్మీకి పిలిచి అమ్మ చూడమని చెప్తున్నాను అనమాట. వెంటనే నాకు తెలివి వస్తుంది. ఎంత ఆశ్చర్యకరమైన దర్శనం తెలిసింది, అది ఎంత గొప్ప భాగ్యం అనిపించిందో నాకు. అది ఆకాశం వెనకాల ఏదో పండిస్తున్నారు అన్న ఫీలింగ్ లెగిసిపోయిన తర్వాత చాలాసేపు ఉండిపోయింది. ఆకాశం వెనకాల ఏదో ఉంది, ఆకాశం వెనకాల ఏదో పండిస్తున్నారు, తెరవబడిందంట. దేవుడు దీనికి ఇచ్చే వాగ్దానం ఏంటి తెలుసా? ఆకాశ వాక్యుల్ని ఇప్పి ఏం చేస్తారంట? నీకు ధననిధులు, ఐశ్వర్యము, ఆశీర్వాదము కుమ్మరిస్తారంట. ఆకాశ వాక్యులు విప్పబడితే మీరు పట్టజాలని, మీరు దాచుకోలేని, మీ దగ్గర గిన్నెలన్నీ అయిపోతాయి. అర్థమవుతుందా? మీ దగ్గర గిన్నెలన్నీ నిండిపోతాయి. పక్కింటో దగ్గర తెచ్చుకున్న గిన్నెలు కూడా నిండిపోతాయి. గిన్నెలు అయిపోయిన తర్వాత మీరు సాటిస్ఫై అయిపోతారు. మీరు ఫుల్గా 100% సాటిస్ఫై అయిపోయిన తర్వాత అప్పుడు దేవుడు ఓకే చాలా అని అడుగుతాడు. ఇంకా కావాలంటే ఇంకా ఇస్తాడు దేవుడు. ఎప్పుడు ఇస్తాడు? మన స్థితిని మనం గౌరవించుకోవాలి. మనం ఎట్టి స్థితిలో ఉన్నా సరే
ఆ స్థితిని అలా యాజ్ ఇట్ ఈజ్గా యాక్సెప్ట్ చేయవలసిందే. మన జీవితం చిన్నదో పెద్దదో మిడిల్లో ఏదైనా సరే ఉన్న పలంగా యాజ్ ఇట్ ఈజ్గా మీరు యాక్సెప్ట్ చేయాలి. ఎస్, నా జీవితం నాకు చాలు, నేను సాటిస్ఫై అవుతాను. ఉన్నతమైన స్థితుల కోసం నేను తప్పుడు ఆలోచన చేయను, తప్పుడు పరుగులు పెట్టను, తప్పుడు నిర్ణయాలు తీసుకోను, నన్ను నేను నిందించుకోను, నాకు దేవుడు ఇచ్చిన భాగ్యం గొప్పది అని ఎప్పుడైతే మీరు అక్కడికి ఆగి ఆలోచనలు ఆపుకొని సాటిస్ఫై అవుతారో మీరు దేవుడికి ఇష్టలుగా ఉంటారు. అప్పుడు దేవుడు పట్టజాలని ఆకాశ వాక్యుల్ని నింపి తూములు నింపి ఏం చేస్తాడు? మీకు ధన నిధులు ఆశీర్వాదాలతో నింపుతాడు. సాటిస్ఫై అవుదాం ఈ రోజు నుంచి. ఎలా ఉన్నా పర్లేదు, చదువు బాగా రావట్లేదా? నో ఇష్యూ. ఎంత కష్టపడిన డబ్బులు రావట్లేదా? నో ఇష్యూ. ఏదైనా సరే ఎక్కడ వరకు ఉన్నారో అక్కడ వరకు పూర్తిగా 100% మీరు సాటిస్ఫై అవ్వండి, సంతృప్తి పొందండి, ఆనందించండి. మీ లైఫ్ని ఎంజాయ్ చేయండి. ఏదో లేదని పరిగెట్టద్దు, అన్నీ ఇచ్చేస్తారు. ఏదో లేదని పరిగెత్తి ₹1,00,00,000 ఇచ్చి గుండెనే పెడితే ఏం చేస్తారు చెప్పండి? ₹1,00,00,000 ఇచ్చి కిడ్నీ ప్రాబ్లం పెడితే ఏం చేస్తారు చెప్పండి? డబ్బులు ఇంపార్టెంట్ చెప్పండి, డబ్బులు ఇంపార్టెంట్. ₹1,00,00,000 ఇచ్చి కాళ్ళు నడవలేని పరిస్థితి పెట్టేస్తే ఏం చేస్తారు చెప్పండి? ఏం తింటారు చెప్పండి? 100 కోట్లు ఇచ్చేసి మీకు తింటే అరగలేని పరిస్థితి పెడితే ఏం చేస్తారు చెప్పండి? 100 కోట్లు ఉన్నాయి, ఏం చేసుకుంటారు? 3 కోట్లు తినలేరు, 2 కోట్లు తినలేరు. ఆ లిక్విడ్ వేసుకుని ఏంటది? అదేంటి జీవితం చెప్పండి నాకు? అది జీవితం కాదు. ఆరోగ్యము దేవుడిచ్చిన మహాభాగ్యం. అది దేవుడిచ్చిన ఆరోగ్యము మహాభాగ్యము. దాన్ని మరి దేవుడు బలపరుస్తాను అంటున్నాడు. నూతనమైన యవ్వనమైన బలాన్ని ప్రతిసారి మీకు ఇస్తాను అంటున్నాడు దేవుడి సన్నిధికి వచ్చి ఏం చేయాలో తెలుసా? మనలో ఉన్న ఆ నీరసాన్ని, ఆ జిడ్డుని, ఆ లోకం మీద ఆశని చంపేసుకుని ప్రతి ఆదివారం మనం నూతనంగా ఏం చేయబడుతున్నాం? నూతనంగా మళ్ళీ ఉద్భవిస్తున్నాం, నూతనంగా జన్మిస్తున్నాం. మనం ప్రతి ఆదివారం కూడా మనకి లోకం మీద ఆశను చంపుకుని ఎస్ నో అదంతా వేస్ట్ అనుకుని గట్టిగా నిర్ణయం తీసుకుని మళ్ళీ నూతనంగా పుడతాం. నూతనమైన జీవం ఇస్తున్నాడు, ఆత్మీయ జీవం ఇస్తున్నాడు, ఆత్మీయ అర్థాలు తెలియజేస్తున్నాడు. మళ్ళీ లోకంలోకి వెళ్ళినప్పుడు మళ్ళీ ఏమైనా సాతాను ప్రలోభాలకు లొంగిపోయి లోకం మీద ఆశ పెట్టుకుంటున్నారేమో అని చెప్పి మరొకసారి మిమ్మల్ని అందరినీ కూడా ఏం చేస్తున్నాడు? మళ్ళీ సన్నిధికి రప్పిస్తున్నాడు. నూతనమైన బలం ఇవ్వడానికి, నూతనమైన ఆశీర్వాదం ఇవ్వడానికి, మీ స్థితి మీరు ఎంజాయ్ చేయాలని చెప్పి తెలియజేయడానికి దేవుడు ఏం చేస్తున్నాడు? మళ్ళీ సన్నిధికి రమ్మంటాడు. సన్నిధికి రండి, నా దగ్గరికి రండి, నేను నేర్పిస్తాను, ఎలా బ్రతకాలో నేర్పిస్తాను, ఎలా ఉండాలో నేర్పిస్తాను, మీతో నేను మాట్లాడతాను, మీరందరూ నా కుమారులు కుమార్తెలు అని చెప్పి దేవుడు స్వయాన మీతోని మాట్లాడుతున్నాడు. ఎలా ఉన్నారో స్థితి అలాగే ఎంజాయ్ చేద్దాం. ఏదో లేదని చెప్పి దానికోసం మర్చిపోదాం. ఉన్న స్థితిని ఎంజాయ్ చేయండి. ఆ ఎంజాయ్ చేసిన తర్వాత మీ స్థితులు మారుతాయి. ఎప్పుడైతే నిందించుకుంటున్నారో నాకు సాలట్లేదు ఇదే జీవితం అనుకుంటున్నారో ఈ జీవితం ఇంకా వెనక్కి వెళ్తుంది, కానీ ఒక్క అడుగు కూడా ముందుకు వెళ్తాం. దేవుడు ఒప్పుకోడది. దేవుడిచ్చిన స్థితి, దేవుడిచ్చిన పరిస్థితి, దేవుడిచ్చిన స్థానము, దేవుడిచ్చిన ఆ యొక్క మొత్తం అట్మాస్ఫియర్ అంతా దేవుడే సెట్ చేశారు మీకోసం. దాన్ని మీరు పూర్తిగా యాక్సెప్ట్ చేద్దాం. ఎస్, నా లైఫ్ ఇదే, ఎస్ నేను ఇందులో ఉంటాను, అంతే. కోటీశ్వరులు చూసి ఆ లైఫ్ నాకు కావాలనుకుని ఆశపడుతున్నానేమో, తప్పు. ప్రభువా నన్ను క్షమించు, నా స్థితి నాకు చాలు అనుకుని ఎప్పుడైతే మీరు సంతృప్తి చెందుతారో మీ స్థితి మారుతుంది, మీ స్థితి మారబోతుంది, మీ స్థితి గొప్ప స్థితి అవుతుంది. ఎందుకంటే మీరు సాటిస్ఫై అవ్వకపోతే మీ స్థితి మారదు. ఎక్కడో మనం అక్కడే ఉంటాం. దయచేసి మీ యొక్క స్థితిని, మీ యొక్క స్థానాన్ని మీరు యాక్సెప్ట్ చేద్దాం, ఎంజాయ్ చేద్దాం. ప్రభువా చాలు అనుకుని మీరు మనస్ఫూర్తిగా దేవుడితో చెప్పినట్లయితే మీ స్థితిని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్తారు. గొప్ప ఆశీర్వాదాలతో నింపుతారు దేవుడు. మీ అందరినీ దేవుడు దీవించడం కాక అందరూ లేచి నిలబడతాం. యవనస్తులు ముందుకు వచ్చి కొన్ని నిమిషాలు